హలో ఫ్యామిలీ, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఇప్పట్లాగానే నేను మా అబ్బాయి. ఇవాళ ఛాలెంజ్లో చికెన్ ఫ్రైడ్ రైస్, లాలీపాప్, చికెన్ బిర్యానీ. అయితే మేము ఆల్రెడీ చికెన్ బిర్యానీ చేసాము. మేము చికెన్ బిర్యానీ చేసిన వీడియో ఇవాళ వేయగానే రేపటి నుండి మళ్ళీ చికెన్ బిర్యానీ ఛాలెంజ్ చేయండి అని ఒకటే కామెంట్స్, అందుకోసమని మళ్ళీ చేస్తున్నాము. చాలా కామెంట్స్ వచ్చాయి. సో అగైన్ సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నాము. అలాగే ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ ఫస్ట్ తింటాము. చికెన్ ఫ్రైడ్ రైస్ ఎవరిచ్చారంటే ఏమండి రేణుక గారు ఇచ్చారు. రేణుక గారు లైవ్లో అడిగారు చేయరా అని చేస్తున్నామండి. మీకోసమే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఛాలెంజ్. ఓకే, స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. బాగుంది. బాగుంది. తెల్లగా అయిపోయింది కదా. నాకు అన్నీ వేడి వేడి తినడం చాలా ఇష్టం. ఏదైనా వేడి. బాగా పెట్టుకోవాలి ఇంకోటి. చికెన్ రైస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. నేను అడగడమే తప్ప ఎవరు కామెంట్ చేయరా? మేము లైవ్ కూడా టైమింగ్స్ ఏమన్నా మార్చాలా అని అడిగాము. ఒక్కరు కూడా ఆన్సర్ ఇవ్వలేదు. నేనే ఫస్ట్. నెక్స్ట్ లైవ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను, స్పీడ్గా తినడం. చికెన్ ఫ్రైడ్ రైస్లో నేను ఓడిపోయాను, నీదు గెలిచిండు. నెక్స్ట్ లాలీపాప్. మంచిగా మెల్లగా చికెన్ లాలీపాప్ ఇచ్చింది. కుకింగ్ విత్ ఫ్రెష్ ఈ ఛాలెంజ్ నీకోసమే. స్టార్ట్.
1 2 3 జ్యూసీ జ్యూసీ ఉంది. బాగుంది. బాగుంది కదా. బాగుంది. చికెన్ లాలీపాప్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసింది. అప్పుడే అయిపోయిందా? దడి సేమ్ అయిపోయింది. నువ్వు బొక్క గుంజను, నేను బొక్క లాగిన, ఇద్దరం బొక్కలు నవ్వుకుంటున్నాం. ఫస్ట్ అయిపోయింది పీస్ అయితే. చికెన్ లాలీపాప్లో ఇద్దరం గెలిచాము. ఓకే, గ్రేవీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఎవరు ఇచ్చారంటే బిర్యానీ ఛాలెంజ్ చెయ్యండి అని చైత్ర గారు ఇచ్చారు. ఏ బిర్యానీ అని చెప్పలేదు కాబట్టి చికెన్ బిర్యానీలో నీ పేరు తీసేసుకుంటున్నాం రా. అలాగే చికెన్ దమ్ బిర్యానీ చెయ్యండి అని మాన సంజీదేవి గారు ఇచ్చారు. బిర్యానీ ఛాలెంజ్ చెయ్యండి అని లక్ష్మీదేవి గారు ఇచ్చారు. దమ్ బిర్యానీ ఫ్రమ్ బెంగళూరు అని బిందుశ్రీ గారు ఇచ్చారు. వీళ్ళందరి కోసం చికెన్ బిర్యానీ ఛాలెంజ్ చేస్తున్నాము. మరి చెప్పనా నేమ్స్? చెప్పు ఒకసారి, డౌట్ క్లియర్ అయిపోతుంది. చైత్ర గారు, మాన సంజీదేవ్ గారు, ఓకే, లక్ష్మీదేవి గారు, ఇంకా బిందుశ్రీ గారు. మీకోసమే ఈ చికెన్ బిర్యానీ ఛాలెంజ్. స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. ఇంకా ఫ్రెండ్స్ ఇచ్చినే ఇస్తున్నారు ఫ్రెండ్స్. సరే, చాలా కామెంట్స్ వచ్చాయి కదా అని చేస్తున్నాము. అలాగే మళ్ళీ బ్రెడ్ ఆమ్లెట్ అవన్నీ అడుగుతున్నారు. అన్నీ చేసేసాం కదా ఫ్రెండ్స్. మీరు మళ్ళీ మళ్ళీ అడిగితే మేము చెయ్యం ఫ్రెండ్స్. కొత్త ఇవ్వండి, చేస్తాం. ఇప్పటికీ ఇది 3 టైం అనుకుంటా బిర్యానీ. బట్ చాలా కామెంట్స్ వచ్చేసరికి చేస్తున్నాము. చాలా కామెంట్స్ వచ్చాయని చేస్తున్నాము. అలాగే చికెన్తో ఇది లాస్ట్ ఛాలెంజ్. మళ్ళీ ఇప్పట్లో అయితే చెయ్యం ఫ్రెండ్స్, ఎందుకంటే ఏదో ఫ్లో వచ్చింది అంటున్నారు కదా. బర్డ్ ఫ్లూ వచ్చింది, సో అందుకే ఇక చికెన్ చేయడం కష్టం, చేయలేము. ఇంకెవరైనా నచ్చుంటే
తర్వాత చేస్తాం ఫ్రెండ్స్. అంతా ఓకే సెట్ అయింది అన్నప్పుడు మళ్ళీ చేస్తాము. ఎందుకంటే బర్డ్ ఫ్లూ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఇంక ఇక్కడ దానికి రాలేదు మా దానికి, అందుకనేసి లాస్ట్ ఛాలెంజ్ చేసేద్దాము అనేసి చేసాము. ఇంక ఇప్పట్లో అయితే చికెన్తో ఏ ఛాలెంజ్ చెయ్యము, కొన్ని రోజులు టైం పడుతుంది, ఏమనుకోకండి. చేస్తాము బట్ బర్డ్ ఫ్లూ అనేది క్లియర్ అయిపోయాక ఆ లోపు మిగతా ఛాలెంజెస్ అన్నీ చేసేస్తే అయిపోతుంది. మళ్ళీ నార్మల్ డేస్ లాగా ఉన్నప్పుడు చేస్తాము. కోల్డ్ వాటర్ పీస్ అయిపోయింది ఒకటి. ఇంకా ఫస్ట్ ఇప్పుడు బొక్కనం రాలి. కొంచెం మెస్సీ అయింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఏమైంది?
అప్పుడు ఒక పీస్ అయిపోయింది, ఇంకో పీస్ కూడా హాఫ్ అయిపోయిందా? హెవీగా అయిపోయింది, నిండేస్తుంది. నాకు కూడా తీసుకోవాలి. నేను ఓడిపోయాను, మమ్మీ విన్నాడు. పీస్ కష్టమే. చూద్దాం ఎంత అయిపోయింది. అది పెద్దగా ఉంది పీస్, ఏదో పెద్దగా ఉంది పీస్. సో నువ్వే విన్నా. ట్రై చేద్దాం బట్ పీస్ కూడా. నాకైతే పోతుంది ఇంకా. నేను కొంచెం తినేస్తే నీకు సెట్. ఏదో తిన్నాను అన్నాడు, నేను కొంచెం పీస్ ఖతం చేసిన. నాకైతే టైట్ అయిపోయింది. నేను విన్ అయిపోయా. నేను ఓడిపోయాను చికెన్ బిర్యానీలో. ఓకే ఓకే ఫ్రెండ్స్, కుకింగ్ వీడియోలు అయితే ఇంకా చేయట్లేము ఎందుకంటే వ్యూస్ మాత్రం రావట్లేదు. వేస్ట్ అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే అడిగిన 5 మెంబర్స్ అయినా సరే వాళ్ళ కోసం చేద్దామని చేసాము. ఏమైనా రెస్పాన్స్ ఉంటుందా అని. రెస్పాన్స్ అయితే ఏమీ లేదు అసలు. మేము ఎక్స్పెక్ట్ చేసాము కానీ వ్యూస్ ఏం రావట్లేదు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోకి 6 hours అయితే 300 వ్యూస్ వచ్చాయి. మరీ ఘోరం కదా ఫ్రెండ్స్. అట్లయితే యూట్యూబ్కి మన మీద ఇంప్రెషన్ పడిపోతుంది. అందుకనేసి ఇంకా కుకింగ్ అయితే ఏం చేయము. మానిటైజ్ అయినాక చూద్దాం వేరే ఛానల్ పెట్టి. ఇది మాత్రం ఓన్లీ ఛాలెంజెస్కి ఇంకా ఫన్నీ జోక్స్కి చేస్తాము. మీరైతే మాకు సపోర్ట్ చేయండి. 16K అయిందా? 16K సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. త్వరలోనే 20K కూడా వెళ్ళిపోతాము. ఆ నమ్మకం అయితే ఉంది. మీకు 100K కావాలి. మెల్లగా వెళ్దాంలే. మెల్లగా వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంతే. నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.